ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: చావు పుట్టుకలు గూర్చిన మన సందిగ్ధత ఆత్మను దేహమనుకున్నందువల్ల కలిగినది. నిజానికి ఆత్మకు చావు లేదు, పుట్టువు లేదు. పంచభూతాలు దానిని అంటావు అని భగవాన్ చెప్తున్నారు. ఎవరైనా భగవాన్ బోధనలను తెలుసుకొని వాటి అర్థాలను ఆకలింపు చేసుకునేటప్పుడు చాలామంది సాధకులకు మౌలిక విషయాలైన జన్మ, మరణం, మనసు నియంత్రణ, ఆత్మజ్ఞానము అలాంటివి కొంత మింగుడుపడవు. జన్మకు కారణాలేమిటి? దేహంతో మనస్సు అనుభవించే వాటికి సంబంధం ఏంటి? అలాంటి క్వశ్చన్లు మనకు తెలిసింది లేదు. మనకి మన స్వరూపం గురించి మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి సంబంధము ఉన్నవే. ఇక్కడ జన్మ అంటే ఏమిటో చూద్దాం. మనం అనుకోవడంలో, గ్రహింపులో దేహం పుట్టడం మన జన్మ, ప్రాణం పోయి అది శవంగా అవడం మన మరణమని, జననం గురించి, మరణం గురించి అనేవి శరీరానికి సంబంధించినవి మనం అనుకుంటాము. అవి తప్పనిసరి సంఘటనలని అందరూ అనుకుంటారు. ఇది కూడా అందరూ అంగీకరించవలసిన విషయమే. జననం, మరణం రెండూ వచ్చిపోయే దేహానికి సంబంధించినవి కాబట్టి పునర్జన్మ ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తుంటుంది. అది ఉంటే అది ఎప్పుడు, ఎంతకాలానికి అని మనకు డౌట్ వస్తుంటుంది. ఈ దేహం జన్మించడం అనేది ఏ కారణం వల్ల జరిగింది అన్న విషయము లోనికి వెళ్ళకపోతే నువ్వు మరణం గురించి భయపడుతూ బతకాలి. అందుకే ఈ శరీరం జన్మించడానికి కారణం తెలియదు కాబట్టి ఎన్నో గర్భాల్లో నుండి ఎన్నో జన్మ పరంపరలు వాటికవే కలుగుతున్నాయి. ఈ దేహం రావడానికి కారణం మనస్సు. ఎందుకంటే మనస్సు నిరంతరం ఆనందం గురించి కోరుతూ వెతుకుతూ ఉంటుంది. బాధల అనుభవాల నుంచి తెలుసుకొని వాటిని వదిలి దూరంగా ఉంటుంది. అసలు నిర్మల శుద్ధ మనస్సు సహజంగా ఆనందమయమైందే. కానీ మలినాల వలన ఆ బ్రహ్మానందాన్ని మరిచిపోయి, అది మరుగున పడిపోయి, అది ఒకటి ఉందని గుర్తు ఉంది కాబట్టి దానికి ఆ శాశ్వత పూర్ణానందం కోసమే జన్మల్లో అది వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఆనందాన్ని అనుభవించడానికి ఈ ఉపాధియే భౌతిక దేహం అన్నమాట. ఒక శరీరంతో జీవితం అంతమైపోతుంది. అంటే మనసు యొక్క కష్టసుఖాలు అనుభవాలు అయినట్లే ఆ శరీరం కూడా ఉపాధి ముగిసినట్లే అయిపోతుంది అన్నమాట. ఆ అనుభవాలను కొనసాగించడానికి మనసు అప్పుడు ఇంకొక భౌతిక శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనస్సు అంటే ఇక్కడ అహంకారం. ఆ మనస్సుకు కానీ అహంకారానికి కానీ దేహం లేకుండా ఒక క్షణమైనా అది ఉండలేదు. ఏదో ఒక శరీరాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఒక భౌతిక శరీరం మరణంతో పాటు మనస్సు అక్కడ మరణించదు. అది ముందుకు సాగుతూనే ఉంటుంది. మళ్ళా సంపాదించుకున్న వివిధ శరీరాలతో అనుభవాల కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఆనందం కోసం జరిగే అన్వేషణలో మనస్సు యొక్క విజయం, అపజయాలు, దాని కర్మలు అంటే దాని ఆలోచనలు, ఈ జ్ఞాన కర్మేంద్రియాలతో జరిగే చేతనలన్నీ, మంచి, చెడు, పాపము, పుణ్యాలు ఇవన్నీ వాటిని బట్టి ఉంటుందన్నమాట. ఈ కర్మ ఫలితాలను బట్టే రాబోయే దేహం ఎలాంటి పరిస్థితిలో ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ జీవించాలి అన్నది నిర్ణయమై ఈశ్వర నియంత్రణలో సమానత్వంగా సంపూర్ణ న్యాయంతో అక్కడ జరుగుతుంది. అందుకే ఆ దేహాన్ని కర్మదేహం అని పిలువబడుతుంది. ఆనందం కోసం మనస్సు యొక్క అనంత అన్వేషణ కోరిక వలననే ప్రతి దేహం కూడా తయారవుతుంది. ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే మనం చూడాలి. కాబట్టి దానిపై నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు. ఈ జడమైన దేహము, దానిపై చూపబడే శ్రద్ధ, మమకారాల గురించి నువ్వు వదిలేవి.
శరీరము అది పుట్టక ముందు లేదు, అది పంచభూతాలతో తయారైంది. గాఢ నిద్రలో అక్కడ నీకు శరీరం లేదు కాబట్టి అది శవంలాగే అనుకోవచ్చు. అందుకే ఈ జడమైన దేహాన్ని ఎప్పుడూ ఒక శవంలాగా పక్కన పెట్టు అంటూ ఉంటారు భగవాను. అంటే వారి అర్థం ఏంటి? నీ దృష్టి శరీరం పైన కాదు, మనస్సుపై ఉంచి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటున్నారు. మనస్సు తన మూలస్థానంలో కలిసిపోగానే మనస్సు తన సహజ ఆనంద బ్రహ్మానందాన్ని పొంది అనుభవిస్తూ ఉంటుంది. ఒకసారి శరీరాన్ని మనసు ఆనంద అన్వేషణ సాధనగా ఉపయోగించడం మానేసింది అంటే ఇక ఆ దేహానికి జన్మలు కలగవు, ఉండవు. ప్రస్తుతం ఉన్న దేహము ఇక ఎంత మాత్రం మామూలుగా భౌతికమైనది కాదు. కానీ ఏ కర్మల కారణంగా అయితే ఈ దేహం వచ్చిందో అవి పూర్తి అయ్యేంత వరకు మాత్రము అక్కడ ఆ దేహము నిలుస్తుంది, ఉంటుంది. మూలస్థానంలో కలిసి ఉన్న శుద్ధ నిర్మల మనస్సు ప్రకాశం భౌతిక దేహంలో కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఆత్మ సాక్షాత్కారం కాగానే తన భౌతిక దేహం ఒక దేవాలయంగా అవుతుంది. అనేక రకాలుగా గోచరిస్తున్న వివిధ లోకాలు, అందున్న జీవులు తానే అని వాటిని తనలో విలీనం చేసుకున్న చిదాకాత్మ స్థితిని తెలుసుకొనలేక మాయలో పడిన వారే ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. చావు పుట్టుకల గూర్చిన మనసందిగ్ధత ఆత్మను దేహమనుకున్నందువల్ల కలిగినది. నిజానికి ఆత్మకు చావు లేదు, పుట్టువు లేదు. పంచభూతాలు దానిని అంటవు. ఇంతకీ చావు ఎవరికమ్మా? చావు అట్లే దేహానికి కాదు కదా గురుగారు. చావు దేహానికే. సారీ చావు దేహానికి. పుట్టింది దేహము, మరణించేది దేహము, కానీ ఆ దేహం చెప్పటం లేదు. అవును, నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. ఆ చెప్పే నేను ఇంతవరకు నిజం. ఏమని చెబుతుంది? దేహం పుట్టుక నా పుట్టుక అంటుంది, లేకపోతే నేను లేనంటుంది. కాబట్టి జనన మరణాలు ఎవరికి? దేహానికే, లేక ఈ అహంకారానికే? ఆత్మను గురించి స్థాపన లేదు ఇక్కడ. జీవుడికి ఆత్మ అంటే ఏంటో తెలియదబ్బా. ఇక్కడ ఏమంటున్నారు? నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. కానీ నీవు కాని దానితో నేనంటే దేహమని అనుకుంటున్నావు కాబట్టి దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. ఇప్పుడు నేను అడిగాననుకో, ఏమా నువ్వు పుట్టావంటే ఏమంటావు అంటే పుట్టానని దరగా ఉంటున్నావు, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తున్నావు. అంటే ఏమిటి? పుట్టని దానికి పుట్టినట్టుగా భావించటానికి కారణం ఈ దేహాత్మకృతి. వెరీ సింపుల్ గా. ఏమ్మా, ఇంతకీ పుట్టింది ఎవరు? దేహం. దేహం పుట్టినట్టు నీకు ఎవరు చెప్తుందా? నీవు చెబుతున్నావు. దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం పుట్టుక నా పుట్టుక. ఆ దేహం కనుక నీకు కనపడకపోతే ఆ వ్యక్తి లేడంటున్నావు. నీ కళ్ళ ఎత్తుటే ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. కానీ వాళ్ళు కూడా దేహం కాదు, నువ్వు దేహం కాదు.
ఉమ్, ఏదైతే ఆత్మ ఉన్నదో వారు కూడా ఆత్మే, నువ్వు కూడా ఆత్మే, ఉన్నదే ఆత్మ. ఉమ్, కాబట్టి జనన మరణాలు ఆత్మని బాధించవు అని చెప్పటం. ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. అదే విషయం కదా కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుడికి చెప్పింది. ఉమ్, నువ్వు నిన్ను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఉమ్, నువ్వు నేను పుట్టలేదు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు దేహం అనుకుంటున్నా, నువ్వు పుట్టలేదు. ఉమ్. నన్ను దేహంగా చూస్తున్నా, నేను నేను పుట్టలేదు. పుట్టలేదు. ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, మరి దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి నీవు ఆత్మవే అయి ఉన్నావు, ఉమ్, దేహము కాజాలవు, ఉమ్, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నువ్వు అది ఎట్లా అవుతావు? ఉమ్, ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఈ దేహము నాది అంటే నీవు ఆ దేహానికి విడిగా ఉన్నట్టేగా. ఆ గురుగారు. అవును, ఈ ఇల్లు నాది, అవును, అవును. ఈ సంసారం నాది, ఈ కారు నాది, ఈ ధనం నాది అన్నావు అనుకో, రెండు సెపరేట్ చేస్తున్నాను. నాది అన్నంత మాత్రాన నీవు అది అవుతావా? కావటం లేదుగా. అవును గురుగారు. మరి ఇప్పుడు చెప్పు, ఈ దేహం ఎవరిది? దేహం నాది కాదు గురుగారు. నువ్వు నాది కాదనక్కర్లే. నాది కాదన్నా అదే మాట్లాడదు. ఒక కారు కొనుక్కున్నావు, అదే ఈ కారు నాది మాట్లాడు. ఈ ఇల్లు నాది కాదండి, ఇల్లు ఏమన్నా బాధపడుతుందా? పోనీ నాది అన్నంత మాత్రాన అదేమన్నా సంతోషించి అవును నేనంటే పద్మజనేమో చెబుతుంది అది చెప్పదు. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. ఒకసారి చదువు. చావు పుట్టుకల గూర్చిన మనసందిగ్ధత ఆత్మను ఆత్మకి మనసందిగ్ధత ఆత్మను దేహం అనుకున్నందువల్ల కలిగినది. ఆత్మను దేహం అనుకోవడం కాదు, ఆత్మ అంటే తెలియదు జీవుడికి. ఆ గురువు గారు. తాను ఆత్మ ఉన్న సంగతి తెలియదమ్మా. అది ముందు ప్రకాశిస్తే కానీ తెలియదు. ఆ గురువు గారు. ఇప్పుడు సరే అనుగ్రహాన్ని మొదలు వాడారు, ఎందుకని మాయలో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి అది ప్రకాశించిన స్థితిలో అనుగ్రహం అంటే ఆత్మే అని అది స్వయంగా ప్రకాశించినప్పుడు నీ సందిగ్ధత పోతుంది. ఆత్మ అన్నాడు జీవుడు కాలేదు, ఆత్మ అన్నాడు స్వయం కాలేదు. ఆత్మ అంటే తెలియకపోవచ్చు, పైగా ఈ జీవుడికి ఎప్పటికీ తెలియదు. రెండు నేనులా లేవు, ఒకటే నేను. దేహాత్మ బుద్ధి కలిగిన నేను ఉన్నదేమో చూడు అనేది ప్రశ్న, మన గురించి ప్రశ్న కాదు. నేనెవరు అనేది ఆత్మని గురించి కాదు. నువ్వేమనుకుంటున్నావుగా, అనుకునేవాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న. అంతే, అనుకునేవాడు ఉన్నాడా? అనుకున్నవాడు లేడు గురువు గారు. లేడు అన్నంత మాత్రాన దేవదృశ్యమైందా? లేదు. పోనీ నిద్రావస్థలో నేను ఉన్నాను అన్నంత మాత్రాన ఈ దేవానికి కనిపించింది. నీవు కాదన్నా అవునన్నా దేహము నీతో ఉండదు.
ఉమ్. ట్రై చేసి చూడు. అవును గురుగారు, నిద్రావస్థలో దేహం పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది, నిద్రపోతుంది కదా. ఇప్పుడు మాత్రం నువ్వు దేహంతో ఉన్నావేమో చూడుకొని ఉహు. ట్రై చేయి. ఉమ్. నిద్రావస్థ కాసేపు పక్కన పెట్టు. ఉమ్. దేహముతో నీవు కలిసి ఉన్నావా? లేదు, ఎందుకంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని, ఏది చేసినా కూడా నేను అని పెడుతున్నాను అక్కడ. నువ్వే చేస్తున్నావు, కరెక్టే. ఉమ్. దేహం చేస్తున్నా, నువ్వు చేస్తున్నావు చూడు సరే. దేహం చేస్తున్నట్లు అనిపిస్తుంది గురుగారు. ఎట్లా చేస్తుంది అది? ట్రై చేసి చూడు. నువ్వు చేత్తో పనులు చేస్తున్నావుగా, అవును. ఆ చెయ్యవరిది? చెయ్యి చెయ్యవరిది? నాది అంటున్నాను. ఆ నాదంటే నువ్వు దాన్ని విడిగా ఉన్నట్టే. విడిగా ఉన్నట్టే గురుగారు, అదే గురుగారు. ఇప్పుడు కూడా ఉమ్. నేనే అన్ని పనులు చేయాల్సి వచ్చింది అని అంటున్నావుగా. అవును అవును గురు, అవును అవును. అంటే నీవు దేహం అనుకుంటున్నావు, కానీ దేహం అక్కడ పనిచేయటల్లా, నువ్వు చేస్తున్నావు. నువ్వంటే ఎవరికైనా జ్ఞానమే. అవును గురుగారు. జ్ఞానం చేస్తుంది. జ్ఞానం చేయటం అంటే ఈ సాపేక్ష జ్ఞానంలో చేస్తా ఉంది. దీనికి ఆధారమైంది ఏంటి? ఆత్మ. ఆత్మ. తెలియదు. అవును గురువు, పూర్ణ జ్ఞానం నుంచి. ఆత్మ ఏ పని చేయదమ్మా అంటే ఎంతో కలవదు. ఇప్పుడు కూడా ఈ మాయా నేను అహంకారము కూడా కావదు. ఎంతైనా ప్రయత్నం చేయి. దేహత్వతో నిద్రపోలేవు. దేహంతో నీవు మరణించడం లేవు. ఎందుకని? నీకు మరణం లేదు. మరి ఇంతకీ పుట్టుకవరికి చావరికి ఈ దేహాత్మ బుద్ధి గల నేను గురుగారు కాదమ్మా. దేహాత్మ బుద్ధి కలిగిన నేను అది ఆత్మే, ఆత్మగా శాశ్వతంగా ఉంటుంది. కానీ పుట్టుక అనేది మరణం లేదమ్మా. ఈ దేహానికి అంటే అంటే ఈ దేహాత్మ బుద్ధి గల నేను, నాకు చావు, నాకు పుట్టుక, ఇది అనుకుంటా ఉంది కదా గురువు గారు. కాబట్టి ఎందుకని అనుకుంటుంది? తన మూలం తెలియదు. తెలియక, తన మూలం తెలియదు కాబట్టి ఈ బాధ నాకు, ఈ దుఃఖం నాకు, ఈ సంతోషం నాకు అని ఇది అనుకుంటుంది. అనుకున్నప్పటికీ నాదంటుంది, అదే పోతేనే పోయానంటుంది. అవును. ఎలా మారుతుంది? గురువు గారు, నువ్వు కారు కొనుక్కున్నావు, కారు పోయింది, నేను పోయానంటావా? లేదు గురువు గారు. ఇక్కడ కూడా నా దేహం అన్నప్పుడు నీవు ఒక పొసెసర్ గా మాట్లాడుతున్నావు, నాది అంటూ. సరే, చివరికి నాది అనేవాడు ఉన్నదేమో చూడకపోతే వాళ్ళు. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే గురుగారు, నాది ఇప్పుడు నా పుట్టుక, నేనే చనిపోతున్నాను, నా చావు, నా సంతోషం అనేటప్పుడు ఆ జ్ఞానం కూడా దాంతో కలిసిపోతా ఉంది కదా. ఇప్పుడు ఏమంటున్నా కూడా ఆ జ్ఞానంతోనే కదా గురుగారు నేను అంటున్నాను. ఎంతో కలుస్తుంది అంటే ఆలోచన ఇప్పుడు ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది, లేకపోతే దుఃఖం వచ్చింది, లేకపోతే ఒక్క నిమిషం తొందరపడద్దు. సంతోషం అనేది దేహాదుల వల్ల, విషయాల వల్ల, వస్తువుల వల్ల రావటం నీకు. నీ మూలమే సంతోషం కాబట్టి నువ్వు సంతోషాన్ని అనుభవిస్తున్నావు పరోక్ష జ్ఞానంలో. కరెక్ట్ గురుగారు. ఇప్పుడు సంతోషము అనే పదం నీ మూలమే, అది ఒక్క మునక వేస్తుంది ఆత్మలో అన్నాడు పైగా. మరి దుఃఖం సంగతి? దుఃఖం అంటే ఏమిటిది? నీవు దేహాత్మబుద్ధితో చూసినప్పుడు దుఃఖం వచ్చింది, దానిపై నీ కారు ఎవరో ఒకరు తీసుకుపోయారు కారుని అంటే బాధపడుతున్నావు. ఎందుకని? నీకేం కాలే, నీ దేహానికి ఏం కాలే,
అదే అంటే నేననేది గురుగారు, ఇప్పుడు దుఃఖం వచ్చినా, ఏదైనా బాధ, ఒక సంఘటన గురించి తెలిసినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ, ఆ జ్ఞానం అనేది దాంతో కలిసిపోతా ఉంది కాబట్టి, అది నిజమని సత్యమని అనిపిస్తా ఉంది గదా! కలవదు. ట్రై చేసి చూడు. కారుతో నువ్వు కలుస్తున్నావా? హుహు. అది అర్థమవుతుంది గురుగారు. ద్వైతంగా ఉన్న వస్తువులకి అవి చెప్పినప్పుడు అది అర్థమవుతోంది. ఆ! దేహగొడవైతే హ్మ్. ఇల్లు నాది, ఇంట్లో ఎవరో దొంగలు మొత్తం దోచుకుపోయినారు. హ్మ్. నీకు బాధ ఎందుకని? వస్తువులు నాదంటున్నావు. హ్మ్. కష్టపడి సంపాదించాలంటున్నావు, పోయిందంటున్నావు. హ్మ్. నాది అనేవాడికి పొసెసర్‌గా దుఃఖం పొందుతున్నాడు ఇక్కడ. అదే గురుగారు. హ్మ్. అన్ కానీ దేహానికి దుఃఖం లేదు. దేహానికి దుఃఖం లేదు. అదే నాది అనుకునేవాడు పొసెసర్‌గా వాడు దుఃఖపడుతున్నాడు కదా! ఆ ఆ! దుఃఖపడేవాడు, వాడికి అక్కడ జ్ఞానము జ్ఞానంతో ఉంటున్నాడు కదా! దానివల్ల వాడికి తెలీదు. బాధ కలుగుతోంది కదా గురుగారు. జ్ఞానంతో ఉంటాం కాదు. అంటే దేహము నాది అనుకున్న వాడికి దుఃఖం వచ్చింది. హ్మ్. నాది అని అనుకోకూడదు దుఃఖం ఎక్కడుంది? మహర్షికి చేతి మీద వ్రణం ఉంది. నాది అనుకునేవాడు లేడు అక్కడ. ఎందుకంటే అక్కడ మూలము ఉంది కాబట్టి. మూలం తెలియబడింది కాబట్టి. కాబట్టి రమణ మహర్షి మూలమైన, నీ మూలమైన 2 ఒకటే. హ్మ్. నాది ఈ దేహము అని అనుకునేవాడు లేడు అక్కడ. గురువుగారు. హ్మ్. అందుకని బాధ లేదు. హ్మ్. ఉంటే ఉందిలే ఓ పక్కన అదేమైందో నేనేం చేయకపోతున్నాడు. హ్మ్. ఎందుకని? చిచ్చడ గ్రంథి తెగిపోయి ఉంది. హ్మ్. ఆత్మ ఉంది, దేహం ఉంది. కాదనేవాడు లేడు. హ్మ్. నిజంగా. గురువుగారు. హ్మ్. చూచే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. హ్మ్. మరణం చాలా పెయిన్‌ఫుల్ అన్నారు. హ్మ్. అదేమీ లేదు. ఎనస్థీషియా అక్కర్లేదు. నీ పని నువ్వు చేసుకో అన్నాడు పైగా. తనకు సంబంధం లేదు ఈ దేహముతో అన్న రీతిలో ఉన్నాడు మహర్షి. కారుకి రిపేర్ వస్తుంది ఏమన్నా బాధపడతా? లేదు గురువుగారు. హ్మ్. ఏమో అంతే నువ్వు. హ్మ్. హ్మ్. నువ్వు అనుకోవచ్చు. దేహం నా బాధ తెలుస్తుంది అని. ఎలా తెలుస్తుంది? ఆలోచన ఆలోచన రూపంలో వస్తేను. తెలుస్తుంది. హ్మ్. ఆలోచన వచ్చినప్పుడే ఆ బాధ ఉండేది ఏదైనా. అదే నేననేది కూడా గురువుగారు, ఇప్పుడు సపోజ్ తల్లికి బాలేదు. ఒక బాధొచ్చింది. ఆలోచన వచ్చినప్పుడే, అది గుర్తొచ్చినప్పుడు, అవును అమ్మ బాధపడతోంది, సఫరింగ్ అవుతోంది అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి, ఆ ఆలోచన జ్ఞానం అక్కడ ఉంది గదా! జ్ఞానం ఉండడం బట్ట అది ఆలోచన రూపంలో అక్కడ బాధ కలిగిస్తా ఉంది గదా! బాధ ఎవరికి? దేహానికే, దే దేహానికి కాదు. ఆత్మకే. ఆత్మకే బాధ ఆత్ లేదు. అవును గురువుగారు. హ్మ్. దేహం బాధ చెప్పలేదు. హ్మ్. నువ్వెందుకు బాధ పెడుతున్నావు? నాది అంటున్నావు నువ్వు బాధపడుతున్నావు. అది బంధము. హ్మ్. సో ఇక్కడ మహర్షి దగ్గర నాది అనేది తెగిపోయి ఉంది. హ్మ్. నువ్వేం బాగు చేసుకోలేవా అని అడిగినప్పుడు ఏమన్నాడు? చెప్పేవాడు లేడు పొమ్మన్నాడు. హ్మ్. నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. హ్మ్. దేహాత్మ బుద్ధి ఆ ప్రశ్న చదువుతాండు. జననం మరణం దేహాత్మ బుద్ధి వల్ల కలిగిందంటున్నారు. హ్మ్. ఒకసారి చదువు. గురువు. చావు పుట్టుకల గూర్చిన మనసందిగ్ధత ఉమ్, ఆత్మను దేహం అనుకున్నందువల్ల కలిగినది. అంతే మరి. అనుకోవడం కదా. అనుకునేవాడు కూడా ఉన్నాడు ఇక్కడ. హ్మ్. అనుకునేవాడున్నాడు. అక్కడ అనుకునేవాడు లేడు. హ్మ్. ఆత్మ ప్రకాశించినటువంటి స్థితిలో హ్మ్. దేహంతోటి, బంధాలతోటి, తల్లిదండ్రులతోటి, సంసారంతోటి కాంటాక్ట్ ఉండదమ్మా. హ్మ్. వాళ్ళు కనపడుతూ ఉంటారు. కాంటాక్ట్ ఉండదు. గురువుగారు.
ఉమ్, అంటే నిన్ను బంధించేవి కాదవి ఉమ్, శేషం. ఉమ్, ఉమ్, సో నీవుగా నిలిచినప్పుడు, సరే అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు, మరి బంధం ఎవరికి, దుఃఖం ఎవరికి, మరణం ఎవరికి, జన్మ ఎవరికి ఏం లేవుగా. ఉమ్, ఆత్మని తెలుసుకోవటం వల్ల, రియలైజేషన్ వల్ల వచ్చిన లాభం ఏమిటన్నప్పుడు ఏమన్నారు? జనన జరగడం మరణాలు లేవు. ఉండవు. ఉమ్, మరి నువ్వు పుట్టాను అనుకుంటున్నావుగా, ఉమ్, నీ కళ ఎదుటి జనన మరణ కనబడుతుందిగా, నా గురువు గారు. ఉమ్, పుడుతున్నారు పోతున్నారుగా. ఉమ్, ఆ విషయం చెబుతున్నారు మహర్షి. ఉమ్, నీవుగా ఉండక నీవు కాని దానితోటి నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. నాది అని ఇబ్బంది లేదు, ఉమ్, అదే నీవుగా భావిస్తున్నావు. నా గురువు గారు. ఉమ్, ఒక వస్తువు పోతే నువ్వు బాధ ఎందుకు పడతావు? నాది నాదే అనుకున్నావు. అనుకోవడం వల్ల. ఉమ్, ఆ వస్తువు ఉన్నా పోయినా దానికి ఇబ్బంది లేదు. అవును. సో నాది అనుకునేవాడు ఉన్నాడేమో చూడాడు. ఉమ్, దేహమే నేను అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. ఉమ్, నా గురువు గారు. ఏమ్మా? నా గురువు గారు. ఉమ్, సమస్య ఎక్కడ వచ్చింది? నీవు దేహం అనుకోవడం వల్ల, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకోవడం వల్ల జరణ మరణాల సందిగ్ధత ఏర్పడింది. ఉమ్, కాబట్టి అల్టిమేట్ గా కంక్లూజన్ ఏమిటి? నో బర్త్, నో డెత్. ఉమ్, ఏమ్మా? మరి ఉన్నది ఏమిటి? ఆత్మే. ఆత్మ అంటే ఇవ్వాలి. ఉమ్, సో ఈ జరణ మరణాల సందిగ్ధత ఎప్పుడు పోయింది? నీవుగా నిలిచినప్పుడు పోయింది. ఉమ్, ఏమ్మా? నా గురువు గారు. ఉమ్, నీవు నిద్రపోతున్నప్పుడు వర్చువల్ గా అది తాత్కాలిక మరణమే. ఉమ్, ఏమైనా బాధపడుతున్నావా? అదేమైంది, సంసారం ఏమైందని ఉహు, చెప్పు. లేదు లేదు గురువు గారు. ఉమ్, ఎందుకలేదు? ఎందుకంటే అక్కడ అంటే వృత్తిరాహిత్యమైంది, ఆలోచనలు లేవు కాబట్టి. అంటే అక్కడ దేహమే లేదు అక్కడ నిద్రలో. దేహం ఎక్కడుందో తెలియదు. తెలియదు. అవును గురువు గారు, తెలియదు. ఉమ్, ఆ స్థితిలో జాగ్రత్త అవస్థలో కూడా ఉండొచ్చు గురువు గారు. ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం గురువు గారు. ఈ ప్రయత్నం అక్కర్లేదు, ఆలోచన గురించాలి. ఉమ్, విడిగా చేయాల్సిందే ఏదీ లేదు. ఉమ్, నువ్వు బంధాలు పెంచుకున్నావు, తల్లి అని, తండ్రి అని, సంసారం అని. వాళ్ళకి ఏదో జరిగితే నీకు జరిగినట్టుగా ఫీల్ అవుతున్నావు ఉమ్, భావనతోటి. ఉమ్, ఇది చెప్పినావు. నా గురువు గారు. ఉమ్, కాబట్టి నీ సహజ స్థితిని, ఆత్మస్థితిని జనన మరణాలు బాధించవు. ఉమ్, దాని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడుగా, శస్త్రము ఛేదించదు, అగ్ని తగ్గింపదు, నీరు తడుపదు ఉమ్, అని చెప్పాడుగా. నా గురువు గారు. ఉమ్, అవన్నీ దేహాన్ని నశింపజేస్తాయి. ఉమ్, అగ్నితో దేహం దహించిపోతుంది, ఇది చెప్పినట్టు. ఉమ్, అవును గురువు గారు. ఉమ్, కాబట్టి నీవుగా ఉంటే ఏ గొడవ లేదు. ఉమ్, నీవు దేహం అనుకోబట్టి దేహ ధర్మాలు నీ ధర్మాలను అనుకుంటున్నావు. ఉమ్, దాన్ని ఆత్మబుద్ధి అన్నారు. ఉమ్, దానివల్ల ఇది వచ్చింది, లేకపోతే లేదు. ఉమ్, నా గురువు గారు. ఎందుకే జనన మరణాలు ఉన్నాయా లేవా?
గురువు గారు. అమ్మా ఉమ్. ఉన్నాయా లేవా? లేవు గురుగారు. వెరీ గుడ్. కనీసం పరీక్ష పాస్ అవడానికైనా ఇంకా కావాలి. జనన మరణాలు లేకపోతే ఉన్నది ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నది స్వరూప జ్ఞానం అంటున్నారు, అది తెలియదు. నేను నేను అంతే. ఉన్నది నేను అహంస్వరం. ఏమా దానికి కరణము లేదు, మరణము లేదు, దేంతో అందుకనే నేను నేనుగా ఉంటే అన్నారు. ఉన్న వాళ్ళు కొత్తగా ఏది రాదు. గురువు గారు. ఇంకేమైనా ఉందా సందిగ్ధ అవస్థ? లేదు గురువు గారు. చెప్పండి శ్రీనివాసరావు గారు. సందిగ్ధం లేదండి, అలాగే సందేహం కూడా లేదు. వెరీ నైస్. విషయం క్లియర్ గా ఉంది. ఆత్మ సత్యం, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, ఇవన్నీ ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకేంటంటే ఏ వస్తువుని చూసినా, ఏ వ్యక్తిని చూసినా నాది అనగానే నేను ఉంటుంది, నాది ఉంటుంది, రెండు ఉంటున్నాయి. ఆ నాది పోతేనే నేను నిలబడుతుంది. ఇది నాకు బాగా అర్థమైంది. ఈ దేహము అంటే దహింపబడేది దేహము అన్నారండి. అలాగే అయోధ్య విదేహ అని చెప్తుంటారు. వైదేహి అమ్మవారు, జనక మహారాజు గారి సామ్రాజ్యం పేరు కూడా విదేహ నగరం అంటాం కదా. ఆ విదేహం అంటే దేహం అంటే అభిమానం లేనిటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడు, ఆయన ప్రజలు కూడా అటువంటి వాళ్ళుట. అందుకని అందరికీ కూడా అదే అబ్బింది. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారంటారా? చెప్పండి. ఇంకేమైనా ఉందా? ఏం లేదు. డిబేట్ అయ్యానేమో తెలియదు సబ్జెక్టు. ఒక మనసులో గురించిన ఆలోచన మీ ముందు నుంచి అంతే. అసలు సబ్జెక్ట్ లేదు, లేదు. ఉన్న సత్యం ఒకటే. ఉన్నానన్న ఎరుకగా ఆల్రెడీ నిలిచి ఉన్నారు. ఆలోచన వచ్చినప్పుడు దేహాత్మ బుద్ధి కలిగిన ఆలోచనలు వస్తుంటాయి, లేకపోతే రావు. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం, ఆ తర్వాత మిగిలిన ఆలోచనలు వస్తాయి. నిద్రలో ఎందుకు ఆలోచన లేదు? దేహం నేననే వాడు లేడు అక్కడ. ఉన్నాను అనుకున్న రూపంలో ఉంటాడు. ఏమా శరీరం జరగడం కాబట్టి ఏం చెప్పలేదు. ఆత్మకేమీ పట్టదు, దానికి ఏం సంబంధం లేదు, దానికి ఏం అక్కర్లేదు, కనుక తాను ఉంటుంది. అది ఈ శరీరంకా ఏమీ తెలియదు, అది జడ పదార్థం. మన ఏమన్నా దాన్ని చెయ్యి అంటే చేస్తుంది, కూర్చోంటే కూర్చుంటుంది, నుంచుంటే నుంచుంటుంది, పనిముట్టు కదా. కాబట్టి నీవెవరినో గుర్తించినప్పుడు, అంటే నీవుగా నిలిచినప్పుడు జననం ఎవరికి, మరణం ఎవరికి? శరీరానికని శరీరం చెప్పట్లే, అది పుడుతుంది, అదే వస్తుంది. మనం చెప్పట్లే, నీవు చెబుతున్నావు దేహం పుట్టుకురా పుట్టుకురా. అది దానివల్ల ఈ బాధ వస్తుంది. దేహాభివృద్ధి తాదాత్మ్యం చెందటం వల్ల వచ్చిన ప్రాబ్లం. నిజానికి తాదాత్మ్యం చెందదు. నిజంగా తాదాత్మ్యం చెంది దేహంతో కలిసిపోయింది అనుకుంటే కష్టం. మరణించడం కుదరదు.
Is it not? ఏమా సరోజ, జరణ మరణాలు ఉన్నాయా? నువ్వు కానీ కరెక్ట్ గా మాట్లాడు. లేవు గురువు గారు. లేవు గురువు గారు. ఏం లేవు. ఉన్నది ఎరుక మాత్రమే. దాన్ని ఆధారం చేసుకుని ఈ డ్రామా అంతా జరుగుతోంది గురువు గారు. ఆధారం చేసుకుని డ్రామా జరిగేది ఎవరికి? మాయా నేనుకి ఆ నేను ఉన్నానేమో అని వెతికితే అది లేదని అనుగ్రహం ద్వారా తెలుస్తుంది. మరి తెలిసిందే నీకు? తెలుస్తుంది. ఇంకా తెలుస్తూ ఉందా? అంటే ఇక్కడ ఆత్మకి చావు పుట్టగలేదు. పంచభూతాలు దాన్ని అంటారు అంటే దానికి ఏమి ఆత్మకి మనకంటే వేడి చల్లన ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆత్మ వీటన్నిటికీ అతీతము అని చెప్పడమేనా గురువు గారు? ఆత్మ అంటే ఏంటో తెలియదుగా నీకు? నాకు తెలియదు గురువు గారు. కానీ పంచభూతాలు అన్నారు అంటే పంచభూతాలు ఎవరిని బాధిస్తున్నాయి? దేహాన్ని బాధిస్తున్నాయి. చెప్పింది లేదు. మరి అది చెప్పినప్పుడు దేహాన్ని బాధిస్తుంది చెప్పినవాడు ఎవరు? ఆత్మ చెప్పడం లేదుగా. అవును గురువు గారు. దేహం నేను అనుకునేవాడు చెప్తున్నాడు. అనుకునేవాడు దేహం బాధిస్తున్నది అనుకుంటున్నాడు ఇక్కడ. అనుకోవటంలా. అది తెలియదు వాడికి. మూలం తెలియదు కాబట్టి. మూలం తెలియదు కాబట్టి అనుకునేవాడు ఎవరు? దేహం కూడా ఈ దేహాత్మ బుద్ధితో ఉన్నా కూడా ఎప్పుడూ ఆ దేహం నాది అనుకోడు. దానికి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు గమనిస్తాడు గురువు గారు. అనుకోవటం కాదు, అనుభవించేవాడు ఉన్నాడు లేడా? దేహం నేను అనుకుంటే ఉన్నాడు గురువు గారు. దేహం దేహం అనదు నేను నొప్పిగా ఉందని. దేహం అనదు గురువు గారు, నేను అంటాను. అది అంటే నేను అంటున్నాను. నువ్వు అంటున్నావు. నువ్వు జ్ఞానం ఆధారంగా గురువు గారు. జ్ఞానం పక్కకు పెట్టు, ఆత్మజ్ఞానం పక్కకు పెట్టు. పరోక్ష జ్ఞానం ఉండబట్టి. పరోక్షం లేదు, పాడు లేదు. నిద్రపోతే జ్ఞానం ఏమైంది? అది కూడా ఏం తెలియదు గురువు గారు. ఇప్పుడు కూడా ఏమి తెలుసుకుంటారు చెప్తున్నావు గురువు గారు. అంటే అలా కాదు గురువు గారు, నేను అడిగేది దేహం నేను అని ప్రతి క్షణం అనుకోను కదా. నేను ఉన్నాను అని ప్రతి క్షణం చెప్పను. ప్రతి క్షణము నేనేమనుకోకుండా నిద్ర లేవగానే ఎస్టాబ్లిష్ అయిపోయింది నేనంటే దేహం అని. ఆ తర్వాత అనుక్షణము దేహం గురించినట్టు మంచి చెడుతా స్కాన్ చేస్తూనే ఉన్నావు. ద్వైతం అంతా వచ్చేస్తుంది. ఎందుకని ఆలోచన వచ్చింది అంటేనే ఉన్నట్టు, ఉంటేనే దేహత్వం ఉన్నట్టు, దేహత్వం ఉన్నట్టు, బాధ కలుగుతూ ఉన్నది అంటే దేహత్వం ఉన్నట్టు. అట్లా అవును. తీరాదో చూడబోతే అటువంటిది లేదు. గురువు గారు నిజంగా ఉందని అనుకున్నాం కాసేపు. నిద్రపోతే ఏమైంది? అది ఎగిరిపోయిందిగా. కాబట్టి ఆలోచనే ఈ మాయాజీవుణ్ణి బంధిస్తుంది.
ఏమిటి ఆలోచన? నేనంటే దేహం అని, అవును గురువు గారు, కరెక్ట్. అంతకంటే ఏం లేదు. అవును గురువు గారు, అవునండి. అసలు ఆలోచన లేకపోతే ఇంకా నేనుగానే ఉంటాను. ఆలోచన ఉన్నావే నేనుగానే ఉన్నావు. కానీ ఆ విషయం తెలియదుగా. నీకు ఎప్పటికీ తెలియదు. ఇప్పుడు మొత్తం తెలుసా అదే నీకు ఆత్మ సంగతి? గురువు. తెలియదు. అవును. నిద్రలో ఏముందో తెలుసా? అది తెలియదు. తెలీదు. పోనీ ఎప్పుడైనా నీ దేహం చెప్పిందా ఈ బాధ ఉంది నాకని? నువ్వు చెబుతున్నావు. గురువు గారు, కరెక్టే. జడమైన దేహం చెప్పదు, అవునండి. జ్ఞానమైనటువంటి ఆత్మ చెప్పదు. నువ్వు మధ్యలో విడి బయలుదేరి నాది అంటం వల్ల తనది ఇన్ని ఉన్న సమస్యలు దాంతో వచ్చాయి. చెప్తా. నేను కాని దానితో నేను ఇది చెంది ఉనికిని ఏర్పరచుకొని చెప్తున్నా ఇవన్నీ. అర్థమైంది గురువు గారు, అర్థమైంది. నిజంగా నువ్వు కలిసావా దేహంతో పోని? లేదు. అంటే దాని అర్థం ఏంటి? భావనలకే పరిమితమై ఉంది. అవును గురువు గారు. అదే మహర్షి చెప్పింది ఉపదేశాలలో, భావ శూన్య సద్భావ సృష్టి. అవును గురువు గారు. భావం తలెత్తకపోతే నీవు ఆత్మగానే ఉంటావు అని చెప్పు. ఇప్పుడు కూడా నువ్వు ఆత్మవే. గురువు గారు, ఏమ్మా? గురువు గారు. ఇందాక రవి కనిపించాడు, మళ్ళీ అదృశ్యమైనాడు. ఇప్పుడు చంద్రుడు మాత్రమే కనపడతాడు. ఏమో చంద్రుడు కనబట్టాలి.